రసగుల్లా రాజ్యం. అది ఇప్పటి పరిస్థితుల్లో కూడా మన దేశానికి వర్తిస్తుందని మీ అందరికీ కూడా ఈ కథ ద్వారా మన దేశాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తారని మేము రచయితలు అందరం వచ్చి ప్రదర్శన ఇస్తున్నాం. అదిగో వంగదేశంలో ఉండే రసగుల్లా రాజ్యం. అకటా వికట రాజు పేరు హాబు చంద్రుడు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు ఎందుకో. అతి తెలివి మంత్రి పేరు గాబు చంద్రుడు. ఇద్దరు ఉద్యానవనంలో విహరిస్తున్నారు. వాళ్ళ ముందు నుంచి పంది వెళ్తోంది. మహారాజా, మన రాజసేవకులు దొంగల్లా తయారయ్యారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసింది మన సేనలోని ఏనుగుని. చూసారా, మన వాళ్ళు సరైన పోషణ పెట్టకపోవడం వల్ల ఆ ఏనుగు చిక్కి ఎలా చిన్నదైపోయిందో, ఆఖరికి దాని తొండెం కూడా చిన్నగా ముట్టెలా తయారైపోయింది. మనము ఉపేక్షిస్తే లాభం లేదు ప్రభు. వెంటనే వాళ్ళని శిక్షించాలి. వెంటనే వెళ్ళి ఆ మావటి వాళ్ళను సేవకులు తీసుకొచ్చి తెల్లారే లోపు పూర్తియండి. అన్యాయం అన్యాయం. కొంతకాలం పోయాక మళ్ళీ అదే పంది రాజు మంత్రి వెళ్తున్న దారిలో కనిపిస్తోంది. మన రాజసేవకులు దొంగల్లా తయారయ్యారు ప్రభు. అసలు మొత్తము సమస్య అంతా మన కోటలోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు చూసింది ఏనుగు కాదు, ఎలుక. మన ద్వారపాలకులు ద్వారాల్ని సరిగా మూసి ఉంచకపోవడం వల్ల చూసారా, ఎలుక ఎలా మేసి పందిలా తయారయ్యింది. మీరు ఉపేక్షిస్తే మన రాజ్యంలో కరువు కాటకాలు తాండవిస్తాయి. వెంటనే వాళ్ళని శిక్షించాలి ప్రభు. నా దేశంలో ఉండకూడదు కరువు. ఎవరక్కడ? వెంటనే వెళ్ళి ధాన్యాగారం కాపలాదారులు తీసుకొచ్చి తెల్లారిలోపు ఊరితీయండి. అన్యాయం అన్యాయం. రాజుగారు మంత్రి గారు కోట మేడ మీద వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. దూరంగా సరస్సు పక్కన కొందరు యాత్రికులు పొయ్యి రాజేయటం కోసం చిన్న గుంటలు తవ్వుకుంటున్నారు. మహామంత్రి, ఎవరు మన ఉద్యానవనంలో అలా తవ్వేస్తున్నారు? దొంగ విధవలు. చూసారా, మన సరస్సులోని నీళ్ళన్నీ కాజేద్దామని సొరంగాలు తవ్వుతున్నారు ప్రభు. ఎంత ధైర్యం వీళ్ళకి! ఎంత ధైర్యం! నా రాజ్యంలో అలా జరగడమా? ఎవరక్కడ? ఆ యాత్రికులందరినీ తీసుకొచ్చి తెల్లారేలో పూర్తియండి. అన్యాయం అన్యాయం అన్యాయం, అక్రమం. అదిగో సాధువు ఆయన శిష్యుడు కాబ్లా గుడి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. వారికి ఈ దేశం కొత్త. ఇప్పుడే మొదటిసారిగా ఇటు వచ్చారు. గురువుగారు, చాలా దూరం నడిచామండి ఈరోజు. నడిచి నడిచి కాళ్ళన్నీ నొస్తూ ఉన్నాయి. అమ్మా, మీకు కాళ్ళు పట్టేదా గురువుగారు? చాలా ఆకలి అవుతుంది గురువుగారు, ఏమన్నా తిందాం. ఆకలి అంటున్నావు, కాళ్ళు నొప్పులు అంటున్నావు. ఈ 2 పైసలు తీసుకెళ్ళి కాస్త మరమరాలు పటక బెల్లం తీసుకురా నాయన. అలాగే గురువుగారు. 2 పైసలకి ఏమొస్తాయో మా గురువుగారు మరమరమాలు తప్ప ఏమీ తినిపియ్యరు. ఎంతండి ఇది? 1 రూపాయి. 1 పైసా. నందామయ గురుడ నందామయ, నందామయ గురుడ నందామయ, నందామయ గురుడ. అంత ఆనందంగా ఉన్నావు? రసగుల్లాలు గురువుగారు. మీరు 2 పైసలు ఇచ్చారా? 1 పైసకి కుండ నిండా రసగుల్లాలు కడుపు నిండా తిన్నాను. మీకు తీసుకొచ్చాను. ఆశ్చర్యం, అద్భుతం. ఈ రాజ్యం చాలా బాగుంది గురువుగారు. ఇదేదో ప్రమాదకరమైన ప్రదేశంలో ఉంది నాయన. ఇక్కడ నైతిక నియమాలు ఏమీ పనిచేస్తున్నట్లేవు. విజ్ఞానం, శాస్త్రం అన్ని శూన్యం అనిపిస్తోంది. ఇదేదో పిచ్చివాడి రాజ్యంలో ఉంది నాయన. తక్షణం వెళ్ళిపోవాలి. పద పద పద. లేదు గురువుగారు, నాకు ఇది భూతల స్వర్గంలా ఉంది. రోజు రసగుల్లాలు తింటూ ఇక్కడే ఉండిపోదాం గురువుగారు.
నాయన నువ్వు చిన్నవాడివి, అమాయకుడివి, అనవసరంగా అత్యాశకుపోయి ప్రమాదంలో ఇరుక్కుంటావనిపిస్తుంది నాయన. లేదు గురుగారు, మీతో వస్తే రోజు మరమరాలు తినాలి, మంచినీళ్ళు తాగాలి. నా వల్ల కాదు గురుగారు. నేను రోజు కడుపు నిండా రసగుల్లాలు తింటూ ఇక్కడే ఉండిపోతాను గురుగారు. నాయన నీకు ఇలా రసగుల్లాలు పిచ్చి పట్టుకుందేమి? సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్తాను. కానీ నాకెందుకో నువ్వు పిచ్చంటే ప్రమాదంలో ఇరుక్కుంటావనిపిస్తోంది. ఒక్క రసగుల్లా తినండి. అలాంటి పరిస్థితి వస్తే నువ్వు నన్ను తలుచుకో, నేను వస్తాను, నేను తప్పకుండా రక్షిస్తాను. నన్ను ఆశీర్వదించి వెళ్ళండి గురుగారు. ఈ రసగుల్లాలు ఏమిటో, ఈ పిచ్చి ఏమిటో, ప్రమాదంలో ఇరుక్కుంటావనిపిస్తుంది నాయన. సరే గురుగారు, వెళ్ళిరండి. మా గురుగారు చాలా అమాయకులు. దేనికైనా పెట్టి పుట్టాలి, తినే అదృష్టం ఉండాలి. రసగుల్లా తినే అదృష్టం మా గురుగారికి లేదు. నేను రోజు రసగుల్లాలు తింటాను. గురువుగారా వెళ్ళిపోయారు, శిష్యుడు ఒంటరివాడు అయిపోయాడు. అతని సంగతి చూసే ముందు రాజుగారి న్యాయస్థానంలో ఆ సందడేంటో చూద్దాం రండి. రాజాదిరాజ రాజమార్తాండ హాబూచంద్ర మహారాజు విచ్చేస్తున్నారహో. బహుపరాక్ 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 బహుపరాక్. మహారాజా మహారాజా, ఒక పెద్ద గజ దొంగ కామందు ఇంట్లో కన్నం వేస్తుండగా ఆ గోడ కూలి దొంగ మరణించాడు ప్రభు. దొంగ మరణించాడు? ఎంత ఘోరం, ఎంత అన్యాయం! ఒక దొంగ గోడకూలి మరణించడమా? అసలు మీ రాజ్యంలో మీ న్యాయ విచారం లేకుండా ఒక దొంగ చావటమా? ఎంత ఘోరం అసలు! అయినా గోడ కూలటం ఏంటి, దొంగ చావటం ఏంటి? మన నగర రక్షణ సేనాని తన విధులను సరిగా నిర్వర్తిస్తున్నట్లేడు. అందుకనే గోడలు ఈ విధంగా పుచ్చిపోయి కూలిపోతున్నాయి. మీరు వెంటనే అతన్ని శిక్షించాలి ప్రభు. ఎవరక్కడ? ఆ నగర రక్షణ సేన ఈడ్చుకొచ్చి తెల్లారేలోపు ఉరి తీయండి. అన్యాయం, అక్రమం. మహారాజా, నా తప్పేమీ లేదు. ఎవరి గోడలు విరిగిపోయాయో, ఎవరి గోడలు కూలిపోయాయో అది నాకు తెలియదు. అయితే మరి ఏ విధంగా కూలినాయి? దొంగ ఎలా చచ్చాడు? బాధ్యత అంతా ఆ జమీందారిదే. అతను ఇంటి అన్నారు. గోడ కట్టలేకపోయాడు. ఇంటి నిజమే యజమాని ప్రభు. అంటావా? అతడు ఆ ఇంటి యజమాని ఏ విధంగా ఇల్లు కట్టాడో ఏమో, అతన్ని శిక్షిస్తే సరి. మనం బాగా చెప్పారు మంత్రి గారు. ఎవరక్కడ? ఆ ఇంటి యజమాని తీసుకొచ్చి రేపొద్దున లోపల నడివీధిలో ఉరి తీయండి. అన్యాయం, అక్రమం. మహాప్రభు, నా తప్పేమి లేదు. అది అసలే కొత్త గోడ. అయితే కొత్త గోడ అయితే మరి గోడ ఎలా కూలింది, దొంగ ఎలా చచ్చాడు? నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? ఆ గోడ కట్టిన వాడికే తెలియాలి. ఇంటి వాణ్ణి నేను, కానీ ఆ గోడ నేను కట్టలేనుకా. నిజమే, ఆ గోడ కట్టిన వాడిని శిక్షిస్తే సరి. మనం బేషుగా చెప్పారు మహామంత్రి. ఎవరక్కడ? ఆ గోడగా వాడిని తీసుకొచ్చి వెంటనే ఉరి తీయండి. అన్యాయం, అక్రమం. మహారాజా, నా తప్పేమీ లేదు. నేను గోడలు బాగానే కడతాను. కానీ ఇసుక మట్టి తయారు చేసే వాడిలో లోపం ఉండొచ్చు కదా. మీ బహుశా వాడిలో లోపం ఉండి వాడు సరిగ్గా కట్టలేకపోయాడేమో. మీరు వాడిని పిలిపించండి ప్రభు. నిజమే ప్రభు, వాడు ఎలాంటి మట్టి సున్నం సరఫరా చేశాడో ఏమో, వాడిని శిక్షిస్తే సరి. అప్పుడు ఎవ్వరూ కూడా ఇలా కల్తీ వస్తువుల్ని సరఫరా చేయడానికి సాహసం చేయరు. బేషుగా చెప్పారు మహామంత్రి. నా రాజ్యంలో కల్తీ ఉండడానికి వీల్లేదు. ఎవరక్కడ? ఆ మట్టి సున్నం కలిపేవాడిని తీసుకొచ్చి వెంటనే ఉరి తీయండి. అన్యాయం, అక్రమం. అయ్యా, నేను నాణ్యమైన మట్టిని తయారు చేశాను. కానీ రాత్రిపూట కుండలో నుంచి నీరు కారి అవి ఆ కుమ్మరి సరైన నీ తప్పు లేదంటావు. లేదు. ఏమంటారు మీరు మంత్రి? నిజమే ప్రభు, వాడు ఎలాంటి కుండలు ఇచ్చాడో ఏమో. ముందుగా ఆ కుమ్మరి వాడిని శిక్షిస్తే సరి. మనం ఎవరక్కడ? ఆ కుమ్మరివాడిని తీసుకొచ్చి నడివీధిలో ఉరి తీయండి. అయ్యా, నా తప్పేమి లేదు. కుండలు బాగా కాలాలి అంటే కట్టెలు బాగా ఉండాలి. ఆ కట్టెలు కొట్టేవాడిని పిలిచి అడగండి. నిజమే ప్రభు,
మనము కట్టెలు కొట్టేవాడిని శిక్షిస్తే సరి, అప్పుడు మొత్తం సమస్య అంతా పరిష్కారం అవుతుంది. అవునవును, బాగా చెప్పారు మంత్రి గారు. ఎవరక్కడ? ఆ కట్టెలు కొట్టేవాడిని బంధించి తీసుకురండి, తెల్లవారే లోపు ఉరి తీయండి. అన్యాయం, అక్రమం. అడవిలో కట్టెలు కొడుతున్న వాడిని లాక్కొచ్చారు, కారాగారంలో బంధించారు. అబ్బా, ఎంత మహాకాయుడో! అడవి పుల్లంత బలంగా ఉన్నాడు. అరెరే, తన ప్రాణానికి ముప్పని అర్థమైపోయింది. కాపలా వాళ్ళని విదిలించుకుని ఒక్క గెంతులో అడవిలోకి పారిపోతున్నాడు. మరి ఇప్పుడు కథ కంచికి మనం ఇంటికి పోదామా? లేదు లేదు. మరి ఏం జరగబోతోంది? రాజుగారి ప్రమేయం లేకుండా గజ దొంగ చచ్చిపోయాడు. ఆ దొంగ మరణానికి కారణమయ్యాడు అనుకున్న కట్టెలు కొట్టేవాడా పారిపోయాడు. మరి ఇప్పుడు ఏంటి దారి? నిజమైన ప్రతినిధి తప్పించుకున్నాడు. మనము అతనికి బదులుగా ఇంకా ఎవరినో ఒకరిని రేపు బహిరంగంగా శిక్షిస్తే సరి. లేకపోతే మీ రాజ్యంలో మీ పరిపాలనకి అర్థమేముంటుంది? మీ రాజ్యంలో న్యాయము శిక్ష అనేది సరిగా మనలేదు, మీరు పేరుగాంచలేరు ప్రభు. కనుక నగర రక్ష సేనాధిని పిలిపించి అతనికి ప్రతినిధిగా ఎవరినో ఒకరిని పిలిపించి శిక్షించమంటే సరి. బేషుగ్గా చెప్పారు మహామంత్రి. ఎవరక్కడ? ఈ నేరానికి ప్రతినిధిగా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి తెల్లారే లోపు ఉరి తీయండి. సూర్యోదయం అవుతోంది. ఎవరో ఒకరిని పట్టుకోవటానికి భటుడు చూస్తున్నాడు. శిష్యుడు కాపలా గుడిమెట్ల మీద పడుకుని రసగుల్లాలు తింటున్నట్లు కలలు కంటున్నాడు. రసగుల్లాలు ఎంత బాగున్నాయో! ఇందులో ఎంత రసం ఉందో! రాజు నిన్ను రమ్మంటుంది. ఏమైంది? ఎందుకు? రాజు రమ్మంటున్నాడు కదా. నేనేం చేశాను? ఏం చేయలేదు కదా. రాజు రమ్మంటున్నాడు కదా. రాజుగారు శిక్షణ అమలు చేయడానికి విచ్చేస్తున్నారు. రాజాది రాజా రాజ మార్తాండ హాబూచంద్ర మహారాజుకి జై జై జై. నాకే పాపము తెలియదు. ఏదో రసగుల్లాలకు ఆశపడి ఉన్నాను రాజావారు. మంత్రి గారు, మీరైనా కరుణించాలి. మా గురువు గారి మాట వినలేదు. రసగుల్లాలకు ఆశపడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. గురువు గారు వచ్చారా? గురువు గారు, ఎంత అన్యాయం అయిపోయింది గురువు గారు. ఓరి పాపాత్ముడా, ఎంతగా నిన్ను బతుకులేడనరా! రసగుల్లాలకు ఆశపడి ఎంత మోసపోయావో చూసుకున్నావా? నేరుగా బొందితో స్వర్గానికి వెళ్ళాలని కలలు కన్నావు. అసలు నా తల నరికేయాలి. నేను బోల్డని నా జీవితకాలం అంతా సత్కార్యాలు చేశాను. ఏదైనా పుణ్యఫలం అంటూ వస్తే నాకు రావాలి, నీకెలా? మా గురువారికి ఏమైంది? మహారాజా, నా తల నరికేయండి. ఈ ఉదయం 1000 సంవత్సరాల్లో వచ్చే ఉదయాలన్నింటిలోకి పవిత్రమైనది. మీ రాజ్యం ఉంది చూశారు, ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటిలోకి పవిత్రమైనది. నేను హిమాలయాల నుంచి ఈ ఉదయం మీ తలారి వేడి చేత శిరచ్ఛేదం కావించుకోవడానికి వచ్చాను. ఇవాళ గనక నా శిరచ్ఛేదన జరిగితే నేను నేరుగా స్వర్గానికి బొందితో వెళతాను. ఓ రసగుల్లా దేశపు రాజా, దయచేసి నా తల నరికించండి. మీ తలారి వాడికి ఆజ్ఞ ఇవ్వండి. ఏమైంది ఈరోజు మా గురుగారు ఇలా మాట్లాడుతున్నారు? అయ్యా, అతను సరిగానే చెప్పాడు. ఈరోజు శిరచ్ఛేదన గావించబడ్డవాడు నేరుగా బొందితో స్వర్గానికి వెళ్తాడు. కనుక ఈ అవకాశాన్ని నేను వదులుకోను. దయచేసి మీరు నా శిరచ్ఛేదన కావించండి ప్రభు. ఆగు! నేను మహారాజు, నేనే బొందుతో స్వర్గానికి పోవాలి. ముందు నా చరిస్తున్నది కించండి. జనం ఆకాశంలోకి చూస్తున్నారు. రాజుగారి బొందితో కైలాసానికి పోతారేమోనని. కానీ ఎవరికి ఏమీ కనిపించలేదే. గురుగారు బొందితో స్వర్గానికి వెళ్తారు రాజావారు అన్నారు. ఏరి రాజావారు బొందితో పైకి వెళ్ళడం లేదే. బొంది లేదు, నీ బొందా లేదు. నిన్ను రక్షించుకోవడానికి నేను అలా చెప్పాను. అవునా గురుగారు? కొద్ది రోజుల్లో మంత్రి పిచ్చివాడైపోయాడు. అతనికి ఎటు చూసినా రాజుగారి దెయ్యమే కనిపిస్తోంది.
అమ్మో అమ్మో రాజుగారి దయ్యం, అమ్మో రాజుగారి దయ్యం, అమ్మో రాజుగారి దయ్యం, అమ్మో రాజుగారి దయ్యం, రాజుగారి దయ్యం, రాజుగారి దయ్యం. సాధువు కాపలా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు. వాళ్ళు మళ్ళీ రసగుల్లా రాజ్యానికి తిరిగి రానే లేదు.